ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే గనుక, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో మన బాబాగారు ఏం చెప్తున్నారంటే, సప్త సముద్రాలు దాటి నీ కోసం తెచ్చిన ఆహ్వాన పత్రిక తల్లి. అందుకు షిరిడీ నుంచి ఈ ఉత్తరాన్ని తీసుకో. నీ భవిష్యత్తులో నిజమయ్యే కలలు ఇందులో రాసి ఉంచాను. జాగ్రత్తగా దీన్ని భద్రపరుచుకో అని బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారండి. బాబాగారు అందిస్తున్న ఈ పత్రికని మనం తీసుకొని ఇందులో ఏం రాసి ఉందో బాబాగారు చెప్పిన విధంగా బాబాగారు ఇస్తున్న ఈ సందేశాన్ని పూర్తిగా విని అర్థం చేసుకున్నాం తల్లి. నా బిడ్డ ఎంతో ఆవేదనతో రగిలిపోతుంది అని చెప్పి ఒక ఉత్తరం ద్వారా నీకు ఈ సందేశాన్ని పంపిస్తున్నాను. నీ మనసులో ఉన్న బాధని పోగొట్టడానికే నీకు ఈ ఉత్తరాన్ని అందిస్తున్నాను. ముందుగా ఈ ఉత్తరం తీసుకొని చదివి చూడు తల్లి. నీ జీవిత పరిమార్థం ఇందులో దాగి ఉంది. నువ్వు కంటున్న కలలన్నీ కూడా అతి కొద్ది రోజుల్లో నిజం చేస్తాను. వాటిని తగిన పరిష్కారం నీకు ఈ చీటీలో రాసి ఉంది తల్లి. ఈ ఉత్తరం నీకు ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ సాయి ఇచ్చే సందేశాన్ని పూర్తిగా విని చూడమ్మా. నీ కోసం సప్త సముద్రాలు దాటి వచ్చాను. ఎందుకంటే నా బిడ్డ కష్టంలో ఉంది అని నీ బాధలన్నీ కూడా ఇప్పుడు ఈ క్షణంలో నాతో పంచుకో. నీకు ఎంతటి కష్టం ఉన్నా కూడా సేద తీర్చడానికే నా వంతు కృషి నేను చేస్తాను. సాయి సాయి అని నామాన్నే అందు ఉంచుకున్నంత మాత్రాన చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోతాయి. చెప్పు తల్లి. ఎవరైతే సకాల జీవకోటిలో నన్నే చూడగలుగుతారో వారే నా ప్రియభక్తులు. నా భక్తిని నేనే ఎంచుకుంటాను. నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో నేను రాత్రింబవళ్ళు మీ చెంతనే ఉంటాను. నువ్వు బాధపడుతున్న బాధలన్నీ పోగొట్టడానికే ఈ సాయి ఉన్నది. పూజ తంతుతో నాకు పని లేదు. షోడోపచారాలు కానీ అష్టాంగ యోగములు కానీ నాకు అవసరం లేదు. భక్తి మాత్రం ఉంటే చాలు. అదే నా నివాసం తల్లి. నీకు ఒక విషయం చెప్పనా? మనకిద్దరికీ రుణబంధం ఉంది. మన కుటుంబాలు కొన్ని వందల వేల సంవత్సరాలుగా పెనవేసుకొని ఉన్నాయి. అందువల్ల మన ఇద్దరి మధ్య భేదం లేదు. హృదయపూర్వకంగా నీ గురువును ప్రేమించు. వారిని సర్వస్య శరణాగతి చేసుకొని వేడుకొనుము. భక్తితో వారి పాదములు మ్రొక్కుము. నీకు మేలు జరుగుతుంది. నేనుండగా భయమెందుకు చెప్పు తల్లి. నువ్వు నిశ్చింతగా కూర్చో. అవసరమైనంత నేను చేస్తాను. నిన్ను చివరికంట గమ్యానికి చేరుస్తాను. సర్వవ్యాప్త అయిన గురువే దైవం. గురువు యొక్క గొప్పతనం తెలిసిన వారు ధన్యులు. ఏమైనా కానీ గురువును అంటిపెట్టుకుని ఎప్పుడు స్థిరంగా ఉండు. సద్గురువు యొక్క కృప వీక్షణలు మనకు ఆనందాన్ని ప్రసాదిస్తుందని గుర్తించుకో. ఎందుకంటే ధర్మం వైపు ఎవరైతే 10 అడుగులు వేస్తారో నీకు అధర్మం 20 అడుగులు ముందు నిన్ను వెంట పెట్టుకొని నడిపిస్తుంది. ధర్మం చేయుట ధనము ఉపయోగించే అవసరం లేదు. దానిని సొంతమునకు వాడుకొనిది అది వ్యర్థమైపోవును. గత జన్మలో నువ్వు ఇచ్చి ఉంటే కానీ నీవిప్పుడు అనుభవించలేవు. కావున ధనమును పొందవలచో దానిని ప్రస్తుతం ఇతరులకు ఇచ్చేటి సరి అయిన మార్గం మీ దగ్గర ఎవరు వచ్చినా నేను పంపానని గుర్తుపెట్టుకోండి. మీకు వారిలో గల కర్మ సంబంధం వలనే వారు మీ దగ్గరకు వచ్చారు అని అర్థం చేసుకో తల్లి. నేను నా గురువు మీదనే దృష్టి నిలిపి అలా 12 సంవత్సరాల పాటు కూర్చున్నాను. నేను ఎక్కడున్నా సరే నా గురువు ఎప్పుడు నన్ను ప్రేమిస్తూనే ఉంటారు, రక్షిస్తూనే ఉంటారు. అసాధ్యం అనుకున్న పనులు సుసాధ్యం చేయగల సామర్థ్యం గల నీ గురువు నీకుండగా నీకు ఎలాంటి కష్టము రానియను. ప్రత్యక్ష గురువు ఉండవలసిన
అవసరం లేదు. అంతా మనలోనే ఉంది. నువ్వు ఏ విత్తనం నాటుతావో అదే ఫలాన్ని నువ్వు పొందగలుగుతావు. నువ్వు ఎంత ఇస్తావో అంతే నీకు లభిస్తుంది. అందరి ఎడల దయగల ఈ ఫకీరు నిన్ను ఎంతో ప్రేమతో కాపాడుతుంటాడు. కష్టం వచ్చినప్పుడు ఊరికే కూర్చోవద్దు. భగవంతుణ్ణి ప్రార్థించు. సద్గంధ పారాయణం చెయ్యి. ఎప్పుడైతే నీ మనసు అలసటగా అనిపిస్తుందో, కష్టంతో ఊరికే కూర్చొని బాధపడుతూ ఉంటావో, ఆ సమయంలో నీకు సాయి నామమే సరైనది. ఆ సమయంలో సాయి సచ్చరిత్ర చెప్పే ఆ లీలలు కూడా నీకు ఎంతో ఉపయోగపడతాయి. నువ్వు సరైన మార్గంలో నడవాలి అంటే సాయి సచ్చరిత్రలోని లీలలు ఒకటి నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాయి. ఎప్పుడైతే నా బిడ్డలు నా గురించి మాత్రమే ఆలోచిస్తూ నా నామస్మరణతోనే ముందుకు సాగుతారో అలాంటి వారికి ఎప్పుడూ నేను తోడుగానే ఉంటాను. కష్టం వచ్చినప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించి దాని నుండి పడేయడానికి మార్గమైతే నేను కల్పిస్తున్నాను. కష్టాల నుంచి పక్కన పెట్టు తల్లి. ప్రతి ఒక్కరూ కూడా బాబా నీకు తెలియనిది ఏముంది అంటారే కానీ చెప్పినట్లుగానే వినేవారు ఎవ్వరూ లేరు. ఎక్కడైనా ఎప్పుడైనా సరే నన్ను స్మరించిన క్షణంలోనే నేను నీ చెంత ఉంటాను. ఇక నీ మనసులోని భయాలన్నీ తొలగించి ముందు ధైర్యంగా బ్రతకడానికి ప్రయత్నం చేయి తల్లి. నేను అంతటా ఉంటాను. అంతకు మించి ఆత్మీయతగాను నేను ఉన్నాను. నీ దృష్టి ఎక్కడ పడితే అక్కడ నేను ఉన్నాను. నీ మనసు ఆనందంగా ఉండాలి అంటే గురువు యొక్క గ్రంథాన్ని ప్రతి క్షణం ప్రతిరోజు పఠించుకుంటూ దాన్ని నెమరవేసుకుంటూ ఉండండి. అప్పుడు పవిత్రులవుతారు. గ్రంథాన్ని పారాయణం చేస్తే శుభం కలుగుతుంది. పరమేశ్వరుడు ప్రసన్నమవుతాడు. భవబంధాలు విడిపోతాయి. నా భక్తులు నన్ను ఎట్లా భావిస్తారో నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తున్నాను. నువ్వు సరైన మార్గంలో వెళ్ళాలి అంటే జ్ఞాన మార్గం అనేది రామఫలం లాంటిది. భక్తి మార్గం స్వల్ప సాధనలో కూడుకొని మధుర రసంలో ఉన్న సీతాఫలాన్ని సేవించడం లాంటిది. కాబట్టి తల్లి ఎప్పుడూ కూడా ధర్మ మార్గాన్ని ఎంచుకో తల్లి. ఇప్పుడున్న ప్రపంచం చాలా చెడ్డది. మనుషులు ఇంతకు ముందు ఉన్నట్లుగా లేరు. పూర్వం పవిత్రంగా విశ్వసనీయంగా ఉండేవారు. ఇప్పుడు అలా లేరు. అవిశ్వలుగా మారారు. చెడు ఆలోచనలు బలైనారు. ఇతరులవన్నీ పట్టించుకోవద్దు. నీ అనుభవాన్ని మాత్రమే అంటిపెట్టుకో. ఇప్పుడైనా నీ మనసులోని ఆలోచనల తరంగాలు శాంతించాయి. విశ్వాసంతో సహనం కలిగి ఉండేవారిని శ్రీహరి తప్పకుండా రక్షిస్తాడు. రేపు ఒకనాటి చావబోయేవారు కూడా ఈరోజు ఇతరులను చంపడానికి పన్నాగం చేస్తున్నారు. వారు నాకేం బాధను కలిగిస్తున్నారో ఎన్నడూ కూడా ఇతరులను మనసులో కూడా ద్వేషించకు. హత్య, శత్రుత్వం, రుణం వీటి ఫలితం అనుభవించక తప్పదు. నిన్ను దయతో సప్త సముద్రాలు దాటిస్తాను. నీవేమీ దుఃఖించకు. నేను అహర్నిశలు నా మనుషులను గూర్చి చింతిస్తూ ఉంటాను. ఎవరెలా చేసుకుంటే అలా అనుభవిస్తారు. నా మాటలను గుర్తించుకునేవారు వినలేని సుఖాన్ని పొందుతారు. నువ్వు గర్వము, అహంకారము, లవలేశ్యము లేకుండా నీ హృదయంలో నన్ను సర్వస్వం శరణాగతి వేడుకొనుము. నీకు మేలు జరుగుతుంది. నన్నే ధ్యానించి నా లీలలు గానం చేసేవారు నేను నేరుగా మర్చిపోతాను. వారి కర్మ నశించిపోతుంది. నేను ఎప్పుడూ వారి చెంతనే ఉంటాను. ఇప్పుడున్న కష్టం చూసి బాధపడకు తల్లి. ప్రతిరోజు నేను నీ పేరు తలుచుకుంటూ ఉంటున్నాను. నిన్ను ఎప్పుడు గుర్తించుకుంటాను. మరెందుకు బాధపడతావు? ఇక్కడ షిరిడీకి రావడానికి ఎందుకంత ఆరాటపడతావు? మనకు చాలా పనులున్నాయి. నువ్వు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉంటూ నా నామాన్ని స్మరించు. నేను నీ దగ్గర ఉంటాను. నీకు అసాధ్యం అనిపించేది నేను సాధ్యం చేస్తాను. నేను దాన్ని పూర్తి చేస్తాను. నీ జీవితం పట్ల ఎక్కువ ఆందోళన చెందకుండా నీకు సంతోషాన్ని ఇచ్చే పనిని మాత్రమే చేస్తూ ఉండు తల్లి. దైవం నీ పట్ల ఎంతో దయగా, ఎంతో సంతోషంగా అనుకున్నది సాధించే వరకు నీ తోడుగా ఉంటాడు. భగవంతునికి తన కర్తవ్యం బాగా తెలుసు. ఆయన పనుల్లో మనం సంకల్పించుకోవడానికి చెడు మార్గాలతో ఎవరైనా బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్లే, కానీ ధైర్యంతో బాధను సహిస్తే నన్ను ఎప్పుడూ సంతోషపరిచినట్లే తల్లి.
ఈ క్షణం నీ హృదయం ఎంతో దుఃఖంతో ఉంటే తప్పక ఇంతకీ బాధనే నువ్వు అనుభవించావు. నీకు ఒక్క విషయం చెబుతాను విను తల్లి. భూమి విత్తును ధరిస్తుంది, మేఘాలు వర్షిస్తాయి, సూర్యుడు తన రశ్మితో వాటిని మొలకెత్తిస్తాడు. విత్తనాలు మొలకించినప్పుడు అవి సంతోషించవు, మాడినా కూడా దుఃఖించవు. వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. నీవు కూడా అలానే చలించకూడదు. ఇక దుఃఖం ఎక్కడుంది? దుఃఖం లేకపోవడమే ముక్తి అనేది నీకు లభిస్తుంది. ఎప్పుడైనా కష్టం చూసి బాధపడుతూ కూర్చుంటే ఆ కష్టాన్ని నువ్వు జయించలేకపోతావు. నీ శక్తి కొలది నువ్వు చేస్తూ వెళ్ళు. ఇతరులను వారి వారి అనుష్ఠానం చేయడానికి దారినివ్వు. ఏ జీవి అయినా సరే నీ గడప ముందు వచ్చి ఆకలి కొని వారికి అన్నం పెడుతూ ఉండు. ఎవరికైనా డబ్బులు అవసరమైనప్పుడు ఇవ్వటానికి నీ మనసు సందేహిస్తూ ఉంటే గనుక తప్పకుండా ఇవ్వకు. కానీ వారిపై కుక్కలా అరవకు. తండ్రి లోకువలు పలుకు ఆకులు. నీ మానాన నువ్వు ఉండి చూడు, నీకు అంతా మంచి జరుగుతుంది. మంత్రం కానీ మరో ఉపదేశం కానీ ఎవరి వద్ద నుంచి పొందవద్దు. నన్ను గురించి సదా ప్రేమతో చింతన చేస్తూ ఉండు. నేను నీపై దృష్టి నింపుకుంటూ వెళ్తాను. అలా నీకు పరమార్థం తప్పకుండా లభిస్తుంది. మనం ఎప్పుడూ కూడా మంచిని మాత్రమే అంటిపెట్టుకొని ఉండాలి. మంచిని మాత్రమే గుర్తించాలి. మంచిని మాత్రమే ఆలోచించాలి. యోగ్యమైన దానిని ఉపదేశించిన తర్వాత ఎవరి కర్మ ఎలా ఉంటే అలానే తప్పకుండా జరుగుతుంది. తల్లి, నీ చెంతకు రావాలి అంటే నా నామస్మరణ ఒక్కటి నువ్వు ప్రతి క్షణం చేస్తూ ఉండు. ఎప్పుడూ ఇలా చేస్తూ ఉంటే సప్త సముద్రాలైనా సరే దాటి వస్తాను అన్నాను. నాకు ఎలాంటి గుర్రము కానీ, రైలు బండి కానీ, విమానం కానీ అవసరం లేదు. నన్ను ప్రేమగా పిలిస్తే చాలు. ఇదండి ఈరోజు మన బాబాగారు అందించే సందేశం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.